ప్రార్థన చేస్తావు కానీ అసంతృప్తిగా ఫీల్ అవుతావు. ఏంటో రబ్బా ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంది, ఏంటో వెలితిగా అనిపిస్తుంది అని అనిపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు ఇంకా సంపూర్ణంగా నింపబడలేదు అని అర్థము. ప్రార్థన చేసుకుంటావు కానీ మనస్సులో ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది. బైబిల్ చదువుతావు కానీ వెలితి నీకు అనిపిస్తూ ఉంటుంది, నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. అలాగ ప్రార్థన చేసినా కూడా అబ్బా ఏమంత తృప్తిగా లేదే అని అనిపిస్తుంది. అలాగే దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతావు కానీ ఆ సాటిస్ఫాక్షన్, ఆ తృప్తి నీకు రాదు. కారణం ఏంటి అని అంటే నీవు వెలితితో ఉన్నావు అని అర్థము. ప్రభునందు పిల్లరా, మనము తృప్తి కలిగినటువంటి ప్రార్థన అనగా మన ఆత్మను నింపుకునే ప్రార్థన మనం చేయాలి. నీ ఆత్మ నింపబడాలి అని అంటే ఏదో 10 minutes 15 minutes, ఏదో 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు ఈ ప్రార్థన చెయ్యాలి. కానీ నీవు నింపబడవు. నీవు నింపబడే వరకు ప్రార్థన చెయ్యాలి. జాన్ వెస్లీ అనే దైవజనుడు రోజు ప్రార్థన చేసేవాడంట. ప్రభా ఈరోజు నన్ను మీ ఆత్మతో నింపండి, ఈరోజు పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా అని ప్రార్థన చేసేవాడు. పిల్లరా, ఈ ప్రార్థనలు సహజంగా అందరూ చేస్తారు. ప్రార్థన చేసే వాళ్ళందరూ ఈ ప్రార్థన చేస్తారు. ప్రభువా మీ ఆత్మతో నన్ను నింపండి అయ్యా, మీ శక్తితో నింపండి అయ్యా, మీ సన్నిధితో నింపండి అయ్యా అని అందరూ ప్రతి సంఘములో ప్రార్థనలు చేస్తారు. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక టైంలో నన్ను మీ ఆత్మతో నింపండి అయ్యా అని ప్రార్థన చేస్తారండి. కానీ నింపండి ప్రభు అని ప్రార్థన చేసిన నీవు నింపుదల అయ్యే వరకు ప్రభు దగ్గర కనిపెట్టాలి. ఉదాహరణకి కానా వివాహంలో 6 రాతి బాణలు ఉన్నాయి. 6 రాతి బాణల్లో ఒక్కొక్క రాతి బాణలో ఒక బకెట్ నీళ్లు పోయండి అంటే పని ఎప్పుడూ అయిపోయేది. కానీ నిండుగా పోయటం వలన ఎక్కువ టైం తీసుకుంది. పిల్లలు గమనించండి, వెలితిగా పోస్తేనేమో తక్కువ టైంలో పని అయిపోతుంది. అది నిండుగా పోయటం అయితే టైం పడుతుంది. ఎక్కువ టైం తీసుకొని నింపుకోవాలి. అలాగే మన జీవితంలో కూడా ఆ సంపూర్ణాత్మలోనికి రావాలి అనంటే, దేవునిలో సంపూర్ణముగా మనం మారాలి అనంటే, దేవుని యొక్క సంపూర్ణత నిశ్చయత కలిగిన వారంగా మనం మారాలి అనంటే మనం టైం తీసుకోవాలండి. సహోదరుడా, సహోదరి, నువ్వు టైం తీసుకోవాలి. యు మస్ట్ టేక్ టైం విత్ గాడ్. దేవునితో నువ్వు సమయాన్ని గడపాలి. దేవునితో నువ్వు ప్రార్థన చేస్తా మొరలిడుతా ఉండాలి. కొన్నిసార్లు కొన్ని గంటలు పడుతుంది, అయినా సరే నువ్వు కనిపెడతా ఉండాలి. ఈ రోజున మనం అనుకున్న టైము 20 నిమిషాలు లేక అరగంట ప్రార్థన చేసి వెంటనే ఆమేనని అంటున్నావు. నువ్వు ప్రార్థన చేసి ఆమేనన్న తర్వాత నువ్వు నింపబడినట్లు అవునా అని ప్రశ్న వేసుకుంటే నువ్వేదో కొంచెం నింపబడుతున్నావు అంతే, నిండుగా రావటం లేదు దేవునిలో. అందుకనే జాన్ వెస్లీ అనే దైవజనుడు ఆయన మొదట్లో ప్రార్థన చేసుకునేటప్పుడు మనలాగానే ప్రార్థన చేసేవాడు. ఒక అరగంట లేక ఒక గంట సేపు ప్రార్థన చేసేవాడు. ఇట్లా రోజు ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎన్ని గంటలు చేసినా నింపబడటం లేదు. ఒక సమయంలో ఆయన కూర్చున్నాడు దేవుని దగ్గర. కూర్చొని ప్రభువా నన్ను మీ ఆత్మతో నింపండి ప్రభువా అని గదిలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయగా మోకాళ్ళ మీద ఉన్నాడు. 2 చేతులు దేవుని వైపు చూపించాడు. నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా అని అడిగాడు. రోజు 1 గంట చేశాడు. ఆ ప్రార్థన చేయట్లేదు. ఇప్పుడు ఈ రోజున దేవుని ఆత్మతో నేను నింపబడాలి అనే కన్నీటితో ప్రార్థన చేయటం ప్రారంభించాడు.
అలాగూ ప్రార్థన చేయగా ఒకరోజు 2 రోజులు 3 రోజులు ఇలాగూ కనిపెట్టి ప్రార్థన చేయగా దేవుడు తన ఆత్మతో జాన్ వెస్లీని నింపటం ప్రారంభించాడు. ఆయన ఎంతగా నింపబడ్డాడంటే ఆయనకు అర్థమవుతుందంట, ఆయన మనస్సు, ఆయన ఆత్మ, ఆయన శరీరము, ఆయన దేహము, ఆయన యొక్క అంతరంగం అంతా కూడా నింపబడి ఓవర్ఫ్లో అవుతున్నట్లుగా గమనించి అప్పుడు ప్రభువుని అడిగాడంట, ప్రభువా నీ ఆత్మతో నేను నింపబడ్డాను, ఇక నేను తట్టుకోలేకపోతున్నాను, నీ ఆత్మను నాలో ఆపు ప్రభువా అని అడిగాడంట. అంటే ఇక పొర్లిపోయే ఆత్మను ఆపు ప్రభువా అని ప్రార్థన చేశాడు. అలా చేసినప్పుడు దేవుడు తన ఆత్మను ఆయనలో ఆపినప్పుడు నిండుగా మారిపోయాడు. ప్రియులారా, దేవుని ఆత్మ ఏదో కొంచెంగా నీకు ఇవ్వడండి, కొంచెంగా ఇవ్వడం, నీకు నిండుగా ఇస్తాడు. నిండుగా ఇవ్వాలి అని అంటే నువ్వు కనిపెట్టాలి. యు మస్ట్ వెయిట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి. చెప్పాను కదా, 6 రాతి బాణలు, ఒక బకెట్ నీళ్లు పోయటం అయితే ఎప్పుడో అయిపోయేది వాళ్ళ పని. కానీ నిండుగా అంచుల వరకు నింపడం వలన కొంత టైం తీసుకుంటుంది. నింపబడ్డాలి. అయితే ప్రియులారా, ఆ 6 రాతి బాణలు నింపబడిన తర్వాత అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పారు, ప్రభువా మీరు ఆ నీళ్లతో నింపమని చెప్పారు కదా, మేము నింపాము ప్రభు అని వెళ్ళి అప్పుడు ప్రభుతో చెప్పారండి. అప్పుడు ప్రభు ఆ రాతి బాణాల దగ్గరకు వచ్చి చూస్తే అంచుల వరకు నీళ్లు నింపబడ్డాయి. పిల్లరా, అంచుల వరకు నీళ్లు నింపబడ్డాయి కాబట్టి ప్రభు అక్కడ ప్రార్థన చేసి ఆ నీళ్లను ద్రాక్షారసముగా మార్చారు. అనగా ఒక అద్భుతము జరగాలి అనంటే నీవు తగినంత సమయము కనిపెట్టాలి, నీవు నింపబడాలి. వాక్యముతో, ప్రార్థనతో, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, నీ కుటుంబము నింపబడినప్పుడు, నీ జీవితం నింపబడినప్పుడు దేవుడు తన అద్భుతాలు అప్పుడు మనలో చేస్తాడు. మన జీవితాల్లో దేవుని అద్భుతాలు జరగాలి అని అనుకుంటాము, కానీ దేవుడు అద్భుతములు మన జీవితంలో జరగాలంటే మొదటగా మనం చేయాల్సింది మనము కూడా అంచుల వరకు నింపబడాలి. అనగా నింపబడి ప్రార్థన చేయాలి. అయితే ఎప్పుడు ఇది జరుగుతుంది అంటే ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా నిలకడగా ఉండాలి. కొంతమంది శనివారాలు ఉపవాస ప్రార్థనలో అది ఫుల్ టైం ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే బుధవారం ఉపవాస ప్రార్థనలో ఫుల్ టైం ప్రార్థన సమయాల్లో ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే నువ్వు ప్రార్థనలు జరుపుతున్న సమయాల్లో, చేస్తూ ఉన్న సమయాల్లో, ఆ టైంలో కూడా నువ్వు నిండుగా ప్రార్థన చేయాలి. నీ హృదయాన్ని ప్రార్థనతో నింపుకున్నప్పుడు దేవుడు తన అద్భుతాలు మన జీవితాల్లో చేస్తారు. కావున ప్రభునంతులరా, దేవుని అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి అనంటే నీవు నింపబడాలి. ఎప్పుడు నీవు నింపబడతావు? నిలకడగా ఉన్నప్పుడు నింపబడతావు. కావున ఇక్కడ మనం ఒక సీరియల్గా మనం చూస్తే, మొదట నీ జీవితంలో అద్భుతాలు జరగాలని నువ్వు కోరుకుంటావు, నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగాలని కోరుకుంటావు, మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటాం. మంచిదే, దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ ఎప్పుడు చేస్తాడు? నింపబడాలి. అనగా ప్రార్థన తగినంతగా ప్రార్థన చేయాలి, తగినంతగా ప్రభు దగ్గర కనిపెట్టాలి, తగినంతగా దేవుణ్ణి వేడుకోవాలి. ఏదో కొంచెం సమయం ప్రార్థన చేస్తున్నానని కాదు, నిండు హృదయంతో ప్రార్థన చేయాలి. యెహోషువ, కాలేబులు నిండు హృదయంతో దేవుని ఎలాగూ సేవించారో అలాగూ నిండు హృదయంతో సేవించాలి. నిండు హృదయం, నింపబడిన జీవితము మనం కలిగి ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఈ అద్భుతములు జరగాలంటే నింపబడాలి. ఎప్పుడు నింపబడతావంటే నీవు నిలకడగా ఉండాలి.
కావున ప్రభునందు పిల్లరా, నిలకడగా నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడితే నింపబడతావు. నింపబడిన తర్వాత నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అందుకనే పౌలు గారు రాస్తా ఉన్నాడు, మీరు నిలకడగా ఉండండి, నిలకడగా ఉండండి. ఒక సమయంలో భక్తుడు ఏం చెప్పాడంటే, అనేకులంట ప్రార్థనలు చేస్తారు, ఎంతసేపు చేస్తున్నారు అని అంటే, దేవుని వాక్యం ఉంది కదా, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను ఆయన యొద్దకు వచ్చి అతనితో కలిసి భోజనం చేయదునని మనకి వాక్యం ఉంది కదండి. అలాగే చాలామంది మనం గృహాల్లో, ప్రభువా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, మా గృహంలోనికి రండి ప్రభువా అని ప్రార్థన చేస్తామంట. ప్రభు దగ్గరకు వచ్చి తలుపు తట్టి తలుపు తీసే లోపుగా మనం ప్రార్థన ముగించేస్తున్నాం. అంటే ఆయన తలుపు తీసి మనల్ని లోపలికి రమ్మని పిలిచే అంతసేపు కూడా ప్రార్థన చేయట్లేదు. ఆయన తలుపు తీద్దామని అనుకుంటున్నాడు మన కోసం, ఈలోపు మనం ప్రార్థన ముగించేస్తున్నాం. ఆయన తలుపు తీసే సమయానికి మనం తలుపు తట్టి వెళ్ళిపోతూ ఉన్నామంట. అంటే ఇది మనందరికీ అర్థం అవడం కోసం ఇంకొక రీతిగా చెబుతున్నారు. మీ గృహానికి ఎవరైనా వచ్చి మీరు డోరు వేసుకున్నప్పుడు మీ ఇంటి ముందు మీ గుమ్మం దగ్గరకు వచ్చి తలుపు కొడతారు. ఇలాగో తలుపు కొడతారు అనుకోండి, ఎవరో వచ్చారు డోరు కొడుతున్నారని చెప్పి మీరు ఏం చేస్తారు, వెళ్ళి ఆ తలుపు తీయడానికి దగ్గరకు వెళ్ళి ఆ గడి తీసే లోపుగా బయట ఉన్న వ్యక్తి తలుపు తట్టి మీరు బయటకు వచ్చే వరకు ఉండకుండా వెళ్ళిపోయాడనమాట. ఎవరో పిలిచారు వెళ్ళిపోయారులే, మనకెందుకులేనని అనుకుంటాం కదా మనం. అలాగూ జరుగుతూ ఉందంటండి మన ప్రార్థనా జీవితాలు కూడా. దేవుని దగ్గరికి వెళుతున్నాం, ప్రభువా సహాయం చేయి, తలుపు తెరువు ప్రభువా, నా దగ్గరకు రా ప్రభువా అని అడుగుతాము. ప్రభు తలుపు తీసి మనల్ని చేర్చుకునే లోపుగా మనం అక్కడ ఉండటం లేదు, వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటంటే నిలకడగా ఉండటం లేదు మనం. అందుకనే ప్రభునందు పిల్లరా, నిలకడగా లేకపోతే సంపూర్ణులము కాలేము. సంపూర్ణులముగా నింపబడకపోతే అద్భుతాలు మనకు జరగవు. అందుకనే పౌలు గారు రాస్తున్నాడు, మీరు 12వ వచనం చూడండి, కొలస్సీ 4:12. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. కావున మన ఆత్మీయ జీవితంలో నిలకడగా ఉండాలి, ప్రార్థనా జీవితంలో పోరాడుతూ ఉండాలి. అలాగూ చేసినప్పుడు ఖచ్చితంగా నీవు దేవుని ఆత్మచేత నింపబడతావు. పిల్లల ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోనండి, మీరు ప్రార్థనలు చేస్తూ ఉంటారు మీ గృహాల్లో. అలాగే మీరు కూడా చాలాసార్లు ప్రభువు నాతో మాట్లాడితే బాగుండునని అనుకుంటా ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోనండి, నువ్వు ఎలాగో ప్రార్థన చేస్తావన్నప్పుడు నీకేదైనా అసంతృప్తిగా వెలితిగా ఉన్నది అని అనిపిస్తుంటే నీవు ఇంకా నింపబడలేదు అని అర్థము. కాబట్టి ప్రభువు నీతో మాట్లాడాలి అంటే మనం నింపుకోవటమే మన పని. పాటలు పాడుతూ ఉండు, కొంత నింపబడతావు. అలాగే స్తుతులు చెబుతూ ఉండు, మరికొంత నింపబడతావు. దేవుని వాక్యం చదివి ధ్యానం చేస్తూ ఉండు, ఇంకా కొంచెం నింపబడతావు. అలాగే దేవుడు గతంలో నీకు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకొని ఆ విషయాల్లో దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉండు. నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయాల్లో ప్రభు ఎప్పుడెప్పుడు నీకు మేలులు చేశాడో వాటన్నిటిని తలంచుకుంటా వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించు, కొంత నింపబడతావు. అలాగే తోటి సహోదరులు చెప్పిన సాక్ష్యాలు ఉంటాయి, వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన మేళ్ళు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో చేసిన మేళ్ళు సాక్ష్యాలు వింటాం. ఆ సాక్ష్యాలను బట్టి కూడా దేవుని స్తుతించు, మరికొంత నింపబడతా ఉంటావు. ఇలాగూ నీవు తెలుసుకుంటా నింపుకుంటా ఉన్నప్పుడు
ఒకానొక సమయంలో సంపూర్ణము అంచుల మట్టుకు నింపబడతాము. అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి. కాను ప్రియులారా, దేవుని వాక్యమును చేర్చుకున్న మన గృహాలలో, దేవుని ఆరాధన చేస్తున్న మన గృహాలలో ప్రభు ఎప్పుడు ఏమనుకుంటాడంటే, వీరింటిలో నేను అద్భుతాలు చేయాలి అని అనుకుంటా ఉంటాడు. పిల్లల ఒక్క విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తా. అదేమిటంటే, మదర్, ఒక ఇంటికి తల్లి ఉంది. ఆ తల్లి ఎప్పుడు కూడా ఇంటి వారికి అందరికీ భోజనాలు తయారు చేస్తారు కదండి. ఇంటిలో 4 5 లేక ఆ రోజు ఇంకా వేరే గెస్ట్లు వచ్చినా, ఎంతమంది ఉంటే అంతమందికి భోజనం తయారు చేస్తారు. తయారు చేసి ఏ తల్లన్నా నేను వండిన భోజనం అంతా ఈ పాత్రలోనే ఉండాలి, నేను ఎవరికి పెట్టను అని అనుకున్న తల్లి ఎవరన్నా దొరుకుతారా అని ఆలోచన చేస్తే ఒక్కళ్ళు కూడా మనకు ఉండరు. అంటే వాళ్ళు వండే ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఆహార పదార్థాలు తయారు చేసే ఉద్దేశం ఏంటంటే ఆ ఇంటిలో వాళ్ళందరికీ పెట్టాలి, వాళ్ళ ఆకలి తీర్చాలి అనే ఉద్దేశం. అలాగే దేవుని ఉద్దేశం కూడా ఏమిటంటే, ఆయన దగ్గర ఉన్న ఆత్మను తన బిడ్డలకు ఇవ్వాలి అని కోరుతున్నాడు. ఆయన దగ్గర ఉన్న కృపను మనందరికీ పంచాలి అని కోరుతున్నాడు. ఆయన చేయాలనుకున్న మేలులు మనందరికీ చేయాలి అని కోరుతా ఉన్నాడు. ఆయన దగ్గర ఏదైతే ఉందో అదంతా మనందరికీ పంచాలి అని చూస్తున్నాడు. ఏ ఒక్కడు కూడా తండ్రి, మన పరలోకపు తండ్రి నా దగ్గరే ఉంచుకోవాలి, ఇది నా పిల్లలకి పంచను అని ఎన్నడూ అనుకోవటం లేదండి. తల్లి తన పిల్లలకు ఆహారం పెట్టాలని ఎలాగూ కోరుకుంటుందో, మన తండ్రి, పరలోకపు తండ్రి తనకున్నది మనకు పంచాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఇది ఎప్పుడు పంచుతాడు? ఇది ఎప్పుడు మనం పొందుతామంటే, ఆయన సన్నిధిలో నిలకడగా ఉండాలి. ఇంకా చూడండి, నిలకడగా ఉండటం అంటే ఏమిటి అని అంటే, దెస్సలోనికి పత్రికకి పౌలు గారు రాస్తాడు. 2వ దెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి, చూసారా ఇక్కడ కూడా రాస్తున్నాడు, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. చూసారా, మన ఆత్మీయ జీవితం సంపూర్ణంగా మారాలి అనంటే నిలకడగా ఉండాలి అని ధ్యానం చేస్తున్నాం కదండి. ఆ నిలకడగా ఉండటం దేనిలో నిలకడగా ఉండాలంట? మా నోటి వలన అయినను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అంటే మేము ఏమేమి మీకు బోధిస్తూ ఉన్నామో, మేము బోధిస్తున్న మా నోటి మాటలను మీరు చేపట్టుడి, అంటే వాటిని మీరు పట్టుకొనండి. ప్రియులారా, దేవుని వాక్యము మనం ఏమైతే వింటున్నామో, దేవుని మాటలు ఏవైతే మనం ఆలకిస్తూ ఉన్నామో, దేవుని మాటలు ఏవైతే మనకు వినబడతా ఉన్నాయో, ఈ మాటలను మనం పట్టుకోవాలండి. చేపలకు వల వేసినప్పుడు ఆ వలలో పడిన చేపను జాలరి ఎలాగూ గట్టిగా పట్టుకుంటాడో, అలాగూ దేవుని మాటలు మనం పట్టుకోవాలి. ఎవరొస్తున్నారా? అలాగే చిన్నపిల్లలుగా ఉన్నవారులారా, మీ కుటుంబాల్లో మీ తల్లిదండ్రులతో కలిసి దేవుని మాటలు వింటున్న చిన్న బిడ్డలారా, దేవుని మాటలు మీరు పట్టుకోవాలి. ఈ మాటలు మీరు పట్టుకుంటే, ఈ మాటలను మీరు చేస్తూ ఉంటే, ఈ మాటల ప్రకారం మీరు జీవిస్తూ ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. అందుకనే పౌలు గారు రాస్తా ఉన్నాడు, మా నోటి మాట వలనైనను. అంటే
ఈ బోధకుడు అనగా ఈ పౌలు గారి నోట్లో నుండి ఏం మాటలు వస్తున్నాయండి? దేవుని మాటలు వస్తున్నాయి, సువార్త మాటలు వస్తున్నాయి, జీవము కలిగిన దేవుని మాటలు వస్తూ ఉన్నాయి. పేతురు గారు ఏమన్నాడు? జీవము కలిగిన మాటలు కలిగిన దేవుడు అయ్యా, నీ మాటలు నిత్య జీవపు మాటలు అన్నాడు కదా. కాబట్టి దేవుని మాటలు నిత్య జీవపు మాటలు. ఆ మాటలను మనం పట్టుకోవాలి. తర్వాత ఏమని రాశాడు? మీకు బోధింపబడిన విధులను, అంటే మనం చేయాల్సిన కొన్ని పనులు. విధి అనగా మనం చేయాల్సిన పని. దేవుని సన్నిధిలో దేవుని మాటలు పట్టుకోవాలి ఒకటి. రెండవది, మనము చేయవలసిన విధులు కొన్ని ఉన్నాయండి. కొన్ని విధులు ఉన్నాయి. ఏంటి ఆ విధులు చూస్తే ఒక్కసారి 13వ వచనం చూడండి. విధులు అంటే ఏమిటో చూద్దాం. 2వ అధ్యాయం 13వ వచనంలోనే, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా. ఎవరి వలన ప్రేమించబడ్డామండి మనం? ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా. పిల్లలు, మా అమ్మ ఎంత మంచిది, నేనేది అడిగినా ఇస్తుంది. మా అమ్మ చాలా మంచిది, గుడ్ మమ్మీ అని మమ్మీని కాసేపు పొగుడుతారు. అలాగే డాడీ దగ్గరికి వచ్చేసరికి, మా డాడీ అంత మంచోడు, నేను ఏది అడిగినా ఇస్తాడు అని కాసేపు డాడీని గుడ్ డాడీ, గుడ్ ఫాదర్ అని అంటాం. అంటే ఈ మమ్మీ డాడీ అంటే ఈ తల్లిదండ్రులు, ఈ సహోదరులు నన్ను ప్రేమిస్తున్నారు అని పిల్లలు అనుకుంటున్నారు. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రేమిస్తున్నారు అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో ఏముంటుందంటే, మనల్ని మన తల్లిదండ్రులే కాదు ప్రేమిస్తుంది, మనం ప్రభువు వలన ప్రేమింపబడిన వారమండి. అంటే నీ తల్లి కంటే ఎక్కువగా, నీ తండ్రి కంటే ఎక్కువగా ప్రభువు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఎంతగా దేవుని మనం స్తుతించాలి, ఎంతగా స్తుతించాలి. అనగా నీకు తండ్రి ప్రేమను, తల్లి ప్రేమను, ఇద్దరి ప్రేమను దేవుడు ప్రభు నీకు చూపిస్తూ ఉన్నాడు. అందుకనే పౌలు గారు రాస్తున్నాడు, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా. ఎవరి వలన ప్రేమించబడ్డామండి మనం? దేవుని వలన ప్రేమించబడ్డాం. ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకో, ఒకవేళ నీకు నన్నెవరూ ప్రేమించడం లేదనే మనస్సు ఎప్పుడైనా వస్తే నీవు దేవుని చేత ప్రేమించబడుతున్నావు. బాగా గుర్తుపెట్టుకో, నీ మనస్సులో చెప్పుకుంటా ఉండు. కొన్నిసార్లు నువ్వు ఆశించినంత ప్రేమ ఇతరుల ద్వారా దొరకకపోతే, నీకు ఏ తల్లిదండ్రుల ద్వారానో, బంధువుల ద్వారానో, లేక నీ భర్త ద్వారానో, నీ భార్య ద్వారానో, లేక నువ్వు ఎవరో నిన్ను ప్రేమించే వ్యక్తి సడన్గా నిన్ను ప్రేమించకపోతే బాధపడొద్దు. వారి ప్రేమ తర్వాత దేవుడు నీకు ఇస్తాడు. ముందు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తుపెట్టుకో. అందుకనే పౌలు గారు రాస్తున్నాడు, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా. దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేస్తాడండి? అమ్మ ప్రేమిస్తే భోజనం పెడుతుంది, నాన్న ప్రేమిస్తే నీ అవసరతలు తీరుస్తాడు, నీకేది కావాలంటే అది. కానీ ప్రభు నిన్ను ప్రేమిస్తే ఏమవుతుందో చూడండి 13వ వచనంలో, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, 2 మీరు సత్యమును నమ్ముట వలనను, 3 రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ఇదండి దేవుని ప్రేమ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే దానికి గుర్తు ఏమిటంటే, మొదటిది ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలన దేవుని ఆత్మ నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, యవనరాలా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ప్రభువు నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటాడు.